కొంచెం పాపం చేసిన వాడు శిఖరం మీద ఉన్నాడు అనుకోవచ్చు, ఎక్కువ పాపం చేసిన వాడు గుంటలో ఉన్నాడు అనుకోవచ్చు. ఈ ఎక్కువ పాపం చేసిన వాడు కానీ తక్కువ పాపం చేసిన వాడు కానీ ఆకాశంలో ఉన్నటువంటి దేవుణ్ణి అందుకోగలరా? ఆకాశాన్ని అందుకోగలరా? ఆకాశాన్ని ఎక్కువ పాపం చేసిన గుంటలో ఉన్నవాడు అందుకోలేడు, తక్కువ పాపం చేసే శిఖరం మీద ఉన్నవాడు కూడా ఆకాశాన్ని అంటలేడు. కాబట్టి ఇద్దరూ పాపలే. ఇద్దరూ అందుకోలేకపోతున్నారంటే ఇద్దరూ పాపలే. తక్కువ పాపం చేసినా ఎక్కువ పాపం చేసినా మానవుడే పాపి. కాబట్టి మానవుడు పరిశుద్ధుడిగా మారాలంటే యేసయ్య యందు విశ్వాసం ఉంచాలి, యేసయ్య రక్తంలో కడగబడాలి. అప్పుడే నీతిమంతుడిగా మార్చబడతాడు. అప్పుడే యేసయ్య పరలోక మహిమతో వచ్చినప్పుడు, ఈ లోకానికి వచ్చినప్పుడు పరలోకం నుంచి మళ్ళీ రెండవ రాకడలో